నమస్తే. ఇక్కడ మనం రాజ్యసభలో తెలంగాణలో ఒక వార్త చూస్తున్నాం. సో, ఇప్పట్లో హైదరాబాద్‌కు బుల్లెట్ రైలు లేనట్టే. అంటే బుల్లెట్ రైలు అక్కడ ఢిల్లీ సైడ్ ఇట్లా ఇంట్రొడ్యూస్ చేస్తారు కదా! ముంబైలో ఇట్లా. సో, అట్లాంటి రైలు అంటే బుల్లెట్ రైలు అంటే చానా స్పీడ్‌గా ఎళ్తది. దాన్ని స్పీడ్ అందుకోవడం ఎవరి తరం కాదు. హై స్పీడ్ రైలు అనమాట. చానా అత్యంత వేగంగా అవుతదనమాట. సో, హైదరాబాద్ వాసులకు అల్లా ప్రాజెక్ట్ అయిన హై స్పీడ్ రైలు బుల్లెట్ ట్రైన్ ఇప్పుడల్లా పట్టాల లెక్క సుతులు కనిపించట్లేదని రాసిండు. ఫ్యూచర్ సిటీ మీదుగా హైదరాబాద్, బెంగుళూరు హై స్పీడ్ రైలు మార్గాలపై ఎలాంటి సర్వేలు లేదా ప్రతిపాదన చేయడం లేదని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తేల్చి చెప్పారనమాట. అయితే వీళ్ళు హై స్పీడ్ బుల్లెట్ రైలు ఎయాల హైదరాబాద్ నుంచి చెన్నైకి, హైదరాబాద్ నుండి బెంగుళూరుకని మన ప్రభుత్వం గూడా ప్రయత్నిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా. సో, సెంట్రల్ మినిస్టర్ చెప్తున్నారనమాట. అలాంటి ప్లాన్ ఏం లేదు. మేమైతే ఏం చేయట్లేదు ప్రతిపాదన అని చెప్తున్నాడు. కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ ప్రస్తుతం దేశంలో ముంబై, అహ్మదాబాద్ హై స్పీడ్ రైలు ప్రాజెక్టు పనులు మాత్రమే జరుగుతున్నాయని, ముంబై నుంచి అహ్మదాబాద్ ఎళ్ళే ఒకటే రైలు జరుగుతుందని చెప్పేసి, కొత్త ప్రాజెక్టులు చేపట్టడంలో ఆర్థిక వెసులుబాటు, ట్రాఫిక్ డిమాండ్ వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారనమాట. సో, హై స్పీడ్ రైలు ఇప్పట్లో హైదరాబాద్‌కి ఎవరైనా వస్తదని చెప్పినా నమ్మొద్దని క్లియర్ అయిపోయింది. సో, ఆర్టీఐ చట్టానికి ఎలాంటి ముప్పు లేదు కేంద్రం. సో, ఆర్టీఐ చట్టం అంటే సమాచార హక్కు చట్టం ఇది. సో, ఇది అందరికీ సామాన్య జనానికి చానా ఉపయోగపడే చట్టం ఇది. 2005 అనుకుంటా. 5లో దాదాపు 20 సంవత్సరాల క్రితం అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్, యూపీఏ గవర్నమెంట్ తీసుకొచ్చిందనమాట. సో, మన్మోహన్ సింగ్ నేతృత్వంలో ఆర్టీఐ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ ఆర్టీఐ చట్టం ప్రకారం ఏ గవర్నమెంట్ ఆఫీస్‌లో అయినా గాని మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆహ్, మీ నార్క మీ మీ ఎమ్మెల్యేకి ఎన్ని పనులొచ్చినాయి? ఎన్ని పైసలొచ్చినాయి? మీ ఎంపీకి ఎన్ని ఫండ్స్ రిలీజ్ అయినాయి? ఎన్ని పైసలొచ్చినాయి? లేకపోతే ఒక హాస్పిటల్ ఉంటే హాస్పిటల్‌లో ఎంతమంది డాక్టరున్నారు? వాళ్ళ జీతాలెంత? ఇంకా గవర్నమెంట్ స్కూల్ ఉంది. ఆ గవర్నమెంట్ స్కూల్‌లో ఎంతమంది టీచర్లున్నారు? వాళ్ళకెంత జీతము? అన్ని రకాల ఏ ప్రభుత్వ స సంస్థ వివరాలైనా మనం తెలుసుకోవచ్చనమాట. ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటది. ఎంఆర్ఓ ఆఫీస్‌లో ఉండే అసలు ప్రభుత్వ భూములెన్నున్నాయి? ప్రైవేట్ భూములెన్నున్నాయి? భూదాన్ భూములెన్నున్నాయి? అన్నీ గూడా తెలుసుకోవచ్చనమాట. ఎంపీడీఓ ఆఫీస్ ఉంటది. ఎంపీడీఓ ఆఫీస్ అంటే మీ మండలం మొత్తానికెళ్ళి మీరు మండలం మొత్తంగా ఎన్ని పింఛన్‌లొస్తున్నాయి? ఏ రకమైన పింఛన్‌లొస్తున్నాయి? మొత్తం తెలుసుకోవచ్చనమాట. అక్కడ ఉపాధి హామీ ఎన్ని జరుగుతాయి? ఎన్ని పనులొస్తున్నాయి? ఏం కథ మొత్తం తెలుసుకోవచ్చు. ఆఖరికి మీ గ్రామ పంచాయతీ ఉంది గదా! ప్రతి ఊర్లో ఎన్ని పనులు జరుగుతున్నాయి? అసలు గ్రామ పంచాయతీలో ఏమేం పనులు జరుగుతున్నాయి? మీ ఊర్లో ఎన్ని పైసలొస్తున్నాయి? సర్పంచ్ ఏం చేస్తుండు? మొత్తం గూడా తెలుసుకోవచ్చనమాట. సింపుల్‌గా ఒక లెటర్ రాసి, ఒక దాన్ని స్టాంప్ అతికియాలి ఒకటి రూ. 10 స్టాంప్ ఏముంటది. స్టాంప్ అతికిచ్చి మన సెక్రటరీకి అప్లై చేస్తే గ్రామ పంచాయతీల, ఆమె ఎక్కడ ఫార్వర్డ్ చేయాలనో అక్కడ చేస్తదనమాట. మండలానికి, జిల్లాకైతే జిల్లాకు. బెస్ట్ ఏందంటే నన్నడిగితే మీరు కలెక్టర్ ఆఫీస్‌లో కంప్లెయింట్ చేయాలి. కలెక్టర్ ఆఫీస్‌లో అప్లై చేస్తే వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు. అక్కడి నుంచొచ్చిందంటే మీ పని ఇమ్మీడియేట్‌గా జరుగుతదనమాట. ఓకే. వీళ్ళు ఇక్కడికెళ్తే ఏమైద్దంటే వీళ్ళకి వాళ్ళ పై ఆఫీసర్‌లు ఏం తెలవదు. ఆళ్ళ దానికి ఏమి ఎళ్లరులే అని అట్లా కొంత నిదానం చేసే అవకాశం ఉంటది. సో, అట్లా కాకుండా మీరు డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్‌లోనే అప్లై చేసిరనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మీ గ్రామ పంచాయతీకి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలని. అప్పుడు మేఘాల మీద మీ పనులైతాయి. సో, వాళ్ళు జిరాక్స్‌కి పైసలడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ 1000 పేపర్లున్నాయనుకో, పేపర్ రూ. 2 చొప్పున రూ. 2000 మీరు డీడీ తీయాలి మీ గ్రామ పంచాయతీ తరపున. తీసియాలి. సో, ఇప్పుడు దానికి ఎలాంటి ముప్పు లేదని కేంద్రం చెప్తుంది. అంటే సమాచార హక్కు చట్టంలో నిబంధనలను డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ చట్టం ఏమాత్రం నిర్వహించడం లేదని కేంద్రం ఎలక్ట్రానిక్స్, ఐటీ సహాయ మంత్రి జతిన్ ప్రసాద్ స్పష్టం చేశారు. రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన ప్రజాస్వామ్య తీర్పుకు అనుగుణంగా డేటా ప్రొటెక్షన్ అంటే చాలామంది ఏం చేస్తారంటే ఈ సమాచార హక్కు చట్టాన్ని మిస్‌యూజ్ చేసుకుంటారనమాట. కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళని బ్లాక్‌మెయిల్ చేయడం, బెదిరించడం, ఆళ్ళ బెదిరించి డబ్బులు గుంజుకోవడము, భూములు గుంజుకోవడం అటువంటివన్నీ చేస్తుర్రు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రభుత్వం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ జిల్లాకు ఎన్ని నిధులిచ్చింది, ఎక్కువ ఏ ఊరిచ్చింది, ఏం కథ అయన్నీ మొత్తం తెలుసుకొని బ్లాక్‌మెయిల్ చేయడం అటువంటివి జరిగినాయని వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. సో, అటువంటియి ఉన్నప్పుడు ఇవ్వొద్దని ఆర్డర్ ఉన్నందుకు సో, మీరు ఇస్తురా లేదంటే అటువంటియేం లేదు. మనకు ఏ అయితే ఇన్ఫర్మేషన్ అవసరం ఉంటదో ప్రజలకు అదంతా మేమిస్తామని గవర్నమెంట్ చెప్తున్నది. సెంట్రల్ గవర్నమెంట్. దేశంలో సైబర్ దాడుల కలకలం. దేశంలో సైబర్ దాడుల సంఖ్య ఏటేటా ఆందోళనకరంగా పెరుగుతుందని కేంద్ర గణాంకాలతో సహా వెల్లడించింది. 2022లో 13,00,000గా ఉన్న సైబర్ ఘటనలు 2005 అక్టోబరు నాటికి ఏకంగా 25,00,000కు చేరాయని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ తెలిపారు.
బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజ్ రవిచంద్ర అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ సైబర్ భద్రత కోసం సైబర్ స్వచ్ఛత కేంద్ర, బాట్‌నెట్ క్లీనింగ్ వంటి చర్యలు చేపట్టామని, సురక్షితమైన డిజిటల్ సేవలే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్తుర్రు. ఈ సైబర్ దారులంటే ఏం లేదండి. మీకు ఫోను చేస్తారు. ఫోను చేసి మీ అకౌంట్ బ్లాక్ అయితది. మేము బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం. మీ ఏటీఎం పిన్ నంబర్ చెప్పండి. మీ బ్యాంక్ అకౌంట్ చెప్పండి. మీ ఆధార్ నంబర్ చెప్పండి. పిన్ నంబర్ చెప్పండి అని ఫోను చేస్తారు. చేసి అట్లా మీ అకౌంట్‌లో ఉండే డబ్బులు మీకు తెలవక నిజంగానే బ్యాంక్ ఆఫీసర్ అని చెప్తే అట్లా తీసుకుంటారు. లేకపోతే మీకు మీ బంధువులు, మీ పిల్లలు ఎక్కడో చదువుతుంటారు. వాళ్ళు అరెస్ట్ అయ్యారని చెప్పేసి, లేకపోతే వాళ్ళు హాస్పిటల్ ఉన్నారని చెప్పేసి ఇంత సాఫ్ట్‌వేర్ ఉపయోగించి తయారు చేస్తారు. చేసి వాళ్ళని కిడ్నాప్ చేసినట్టు అట్లా ఇట్లా బెదిరించి చానా మటుకు జరుగుతున్నాయి. ఇవన్నీ ఈ సైబర్ దాడులు ఎక్కువ ఎవరి మీద జరుగుతున్నాయంటే గవర్నమెంట్ ఆఫీసర్ల మీద జరుగుతున్నాయి. రిటైర్డ్ అయిన గవర్నమెంట్ ఆఫీసర్లు. ఎందుకంటే వాళ్ళు డ్యూటీ చేసినప్పుడు వాళ్ళు అవినీతి చేసి అట్లా ఇట్లా సంపాదించుంటారు. అట్లాంటోళ్ళని బెదిరిస్తే ఈజీగా భయపడతారని చెప్పేసి చాలా మటుకు ఘటనలు చూస్తున్నాం మనము. రిటైర్డ్ అయిన ఆఫీసర్‌ని సైబర్ డిజిటల్ అరెస్ట్ చేసి ఇన్ని డబ్బులు కట్టాలి, అన్ని డబ్బులు కట్టాలి, నువ్వు బయటికెళ్ళొద్దు, బయటికెళ్తే అది అని చెప్పి బెదిరిస్తారనమాట. అటువంటి ఏ కాల్స్ వచ్చినా ఎవరు కూడా ఏ బ్యాంక్ నుంచి కూడా మీకు ఫోన్ చేసి పిన్ నంబర్ చెప్పమని అడగరు. ఎందుకంటే వాళ్ళకేమైనా పనుంటే మీరు బ్యాంక్ దగ్గరకొచ్చి కలవండి. మేము ఆఫీసర్ అని అంటారు. తప్ప మిమ్మల్ని ఫోన్‌లోనే అది చెప్పు, ఇది చెప్పు అంటే అడిగిర్రంటే మాత్రం అదంతా పెద్ద మోసమే. మీరు ఎమ్మటే 100కి ఫోన్ చేయాలి. 100కి ఫోన్ చేస్తే పోలీస్ స్టేషన్‌కెళ్తది. ఆళ్ళు నంబర్ తీసుకొని కంప్లెయింట్ రైజ్ చేస్తారనమాట. సో, అటువంటివి జరుగుతున్నాయి. 2022లో 13,00,000 ఉంటే సంవత్సరం మొత్తం మీద 2025లో ఏకంగా 25,00,000 అయినాయని చెప్పేసి మనకు రాజ్యసభలో మినిస్టర్ చెప్తున్నాడు. ఫసల్ బీమా నిధుల కోసం ఎస్క్రో ఖాతాలు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతులకు అందాల్సిన పరిహారం ఆలస్యం కాకుండా ఉండేందుకు రాష్ట్రాలు ఎస్క్రో ఖాతాలు నిర్వహిస్తున్నాయని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్ తెలిపారు. బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, పథకాన్ని అమలు చేస్తున్న 24 రాష్ట్రాల్లో ఇప్పటికే 20 రాష్ట్రాలు ఈ ఖాతాలను తెరిచాయని, సీజన్ ప్రారంభం ముందే ప్రీమియం సబ్సిడీలో 50% ఖాతాలో జమ చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. ఇది ఫసల్ బీమా యోజన అంటే ఇది రైతులకు ఇన్సూరెన్స్ పథకం. సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహిస్తున్న ఇన్సూరెన్స్ పథకం. సో, దానికోసం ఇన్సూరెన్స్ అంటే ఒకవేళ మీరున్న జిల్లాలో లేకుంటే మండలాల్లో కరువొచ్చినా, వర్షాలెక్కువొచ్చినా అది ఇన్సూరెన్స్ కోసం సెలెక్ట్ కాబడతది. సో, ఆ సెలెక్ట్ అయినప్పుడు అకౌంట్ నంబర్ లేకుంటే డబ్బులివ్వడం ఇబ్బందయితుంది కాబట్టి, ఈ ఎస్క్రో ఖాతాలని తీయాలంట. మరి వాళ్ళు 24 రాష్ట్రాల్లో ఇప్పటికే 20 రాష్ట్రాల్లో ఖాతాలు తీసిర్రట. గవర్నమెంటు మొత్తం 29 రాష్ట్రాలుంటే 24 రాష్ట్రాల్లో ఈ స్కీమ్ అమలు చేస్తుర్రంట. రైతులకు ఫసల్ బీమా అనేది చాలా ఉపయోగకరమైనది. ప్రభుత్వమే సబ్సిడీ ఇది ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించి కడితే అందరికి కూడా రైతులకు ఉపయోగపడతాయి. ఎందుకంటే వర్షాలు ఎక్కువైతాయి, తక్కువైతాయి, కరువొస్తాయి, కాటకాలొస్తాయి. అన్నిటికి రైతులకు రక్షణ ఉంటుంది. సో, దానికోసమని వాళ్ళు చెప్తారనమాట. ఈ రాజ్యసభలో చెప్తున్నాడు ఆ మినిస్టర్, అగ్రికల్చర్ మినిస్టర్. ఇంకోటి పత్తి రైతులకు బాసట. దేశీయ టెక్స్‌టైల్ రంగానికి అండగా ఉండేందుకు పత్తి దిగుమతులపై 13% సుంకాన్ని డిసెంబర్ 31 వరకు మినహాయించామని, దీనివల్ల రైతులకు నష్టం కలగదని కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరెటా భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి అడిగితే పత్తి వినియోగం ఉత్పత్తి కంటే ఎక్కువగా ఉందన్నారు. అంటే పత్తి మనం పండిస్తున్న దానికంటే మన అవసరం ఎక్కువుందని బయటి దేశాల నుంచి తీసుకొస్తున్నారనమాట పత్తిని. తీసుకొచ్చడం వల్ల దానివల్ల మనకు నష్టం జరుగుతది అని రేణుకా చౌదరి మేడం అడిగితే ఖమ్మం అనమాట ఈమెది. సో, ఆమె రాజ్యసభ మెంబర్ కాబట్టి ఇప్పుడు అడిగితే అట్లేం లేదు, నష్టం ఏం జరగదు. మనకు అవసరం ఉన్న దానికంటే మన తక్కువ పండుతుంది పత్తి, అందుకనే తీసుకొస్తున్నాం అని చెప్తుంది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి మధ్యస్థ రకం పత్తికి క్వింటాల్‌కు 27,710 అంటే తప్పు ఇది. క్వింటాల్‌కు 27,000 కాదు. రూ. 7,710 అయింటది. తప్పు పడ్డది. ప్రింట్ తప్పు పడ్డది. సో, తెలంగాణలో 24, 25లో 57,00,000 బేళ్ల పత్తి ఉత్పత్తి అయిందని చెప్పేసి గణాంకాలను రిలీజ్ చేశారనమాట. సో, ఇది నిన్న జరిగిన ఈ పార్లమెంటు సమావేశాల్లో రాజ్యసభలో అడిగిన మన తెలంగాణ ఎంపీలు అడిగిన ప్రశ్నలు మరియు వాటి సమాధానాలు. సో, ముఖ్యంగా బుల్లెట్ రైలు రాదా రాదా అని మనకు కన్ఫర్మ్ అయిపోయింది. ఈ సైబర్ దాడుల గురించి ప్రజలకు అవేర్‌నెస్ ఇంకా చానా కలిగించాలే. సో, ఈ ఫసల్ బీమా గూడా రాష్ట్ర ప్రభుత్వం గూడా అమలు చేస్తే తెలంగాణ రైతులకు చాలా బాగుంటది. సో, ఇదన్నమాట మన మొత్తం మీద రాజ్యసభ జరిగిన డిస్కషన్.